కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు డెవలప్ అవుతున్నాయన్నారు. అభివృద్ధి చేయకుండానే అభివృద్ధికి ఓటేయని సీఎం రేవంత్ ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు పంచాయతీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. దేవుళ్లను, హిందూ ధర్మాన్ని అవమానపరిచేలా సీఎం మాట్లాడారని, సీఎంను చూస్తుంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు అనిపిస్తోందన్నారు డీకే అరుణ. తెలంగాణ ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన దినం కాబట్టి అది ప్రజలు మోసపోయిన దినంగా దాన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి. వాళ్ళు ప్రజలను మేము బ్రహ్మాండంగా మోసగించామని వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు తెలంగాణ రాష్ట్రంలో భూములమ్మి సర్కారు ఏ విధంగా అయితే నడిపించిండో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే బాటలో నడుస్తున్నాడు. హిల్ట్ అని హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పాలసీ, ట్రాన్స్ఫర్ పాలసీ అనే ఒక పాలసీని తీసుకొచ్చి పెద్ద ఎత్తున భూముల కుంభకోణానికి తెరలేపిండ్రు ముఖ్యమంత్రి గారు. ఈ యొక్క హిల్ట్ అనేటటువంటి ముసుగులో లక్షల కోట్లు ఈరోజు వాళ్ళ జేబుల్లో నింపుకునేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా తేడా లేదు. ఇక ముఖ్యమంత్రి గారు కాళ్లకు బొంగరం కట్టుకొని సర్పంచ్ ఎన్నికల్లో ఒక పక్క సర్పంచ్ ఎన్నికలను ఈరోజు ప్రకటించి ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లలో, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లలో సభలు పెట్టుకొని సంబరాల పేరిట తిరుగుతున్నారు.